రాఘవ్ చద్దా యువత ఆశ సామాన్య విశ్వాస. రాజకీయం అంటే రణక్షేత్రం అంటారు చాలామంది, కానీ రాఘవ్ చద్దా దృష్టిలో రాజకీయం అంటే ఒక సామాన్యుడి కన్నీటి చుక్కటిచ్చే భరోసా. చట్టసభలంటే అరుపులు కేకలు అర్థం లేని వాదనలు అనుకునే రోజుల్లో అంకెలు సాక్ష్యాలు ఆవేదన కలిపి వడ్డిస్తున్న యువ కిషోరం మీద 38 ఏళ్ల వయసు, కానీ 300 ఏళ్ల అనుభవం ఉన్న వాదన. ఇది రాఘవ్ చద్దా శైలి. చూడండి, లోకం ఎప్పుడు రెండు వైపులే చూస్తుంది. అటు కోటీశ్వరులు, ఇటు పేదవారు. కానీ రెండింటి మధ్యలో నలిగిపోయే మధ్యతరగతి తోడు ఎవరికి కావాలి? బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే వాకలు పెట్టే వ్యవస్థను నిలదీశారు. కడుపు నింపేవాడు రోడ్డు మీద ప్రాణాలు వదులుతుంటే డెలివరీ స్పీడ్ ముఖ్యం కాదు, వాడు శ్వాసం కిక్ వర్కర్ కోసం గుంటెత్తారు. పంచకట్ట రైతు నుంచి పిజ్జా డెలివరీ చేసే కుర్రాడి వరకు ప్రతి ఒక్కడి జేబులో రూపాయికి లెక్క అడిగే మాగాడి. క్యాలెండర్లో నెలకు 30 రోజులు ఉంటాయి, కానీ టెలికాం కంపెనీ క్యాలెండర్లో 28 రోజులే ఉంటాయి. ఎందుకని? మనం కట్టిన రెంట్ ఆ నెలంతా ఉంటుంది, కానీ మనం డబ్బులు పెట్టుకున్న డేటా మాత్రం ఆ రోజే వాడకపోతే గాలిలో తెలుసుకోవాలి. నా డేటా నా ఇష్టం ఈయన వేసిన ప్రశ్న కోట్లాది మంది మొబైల్ యూజర్లు ముందు చెప్పు. రీఛార్జ్ చేయకపోతే ఇన్కమ్ ఆపేయడం అన్యాయం కాదు, అది అరాచకం. అది పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టిన ఈసారి. ఆయన మాటల్లో తర్కం ఉంటుంది, ఆ తర్కంలో సామాన్యుడి పట్ల ప్రేమ ఉంటుంది. ఆహార కల్తీపై ఆయన మాట్లాడితే ప్రభుత్వం ఆలోచనలో పడాలి. టెలికాం దోపిడీపై ఆయన గర్జిస్తే కార్పొరేట్ శక్తులు వణకాలి. చదువుకున్నవాడు చట్టసభకి వెళ్తే ఎలా ఉంటుందో, సంస్కారం ఉన్నవాడు సమస్యను వ్యవస్తే ఎలా ఉంటుందో రాఘవ్ చద్దాను చూస్తే అర్థమవుతుంది. ఆయన అడిగేది ప్రశ్న కాదు, ఒక సామాన్యుడి ఆవేదనకు అక్షర రూపం. రాజకీయాల్లో వారసులు ఉండవచ్చు, కానీ ప్రజల మనసును గెలిచిన వారసుడు మాత్రం ఇతను. హీఈస్ నాట్ జస్ట్ ఎ లీడర్, హీఈస్ ద వాయిస్ ఆఫ్ ద కామన్ మ్యాన్.